రోజు నాగార్జున రైతు సేవా సహకార సంఘం చైర్మన్ అయిన కంచర్ల అశోక్ రెడ్డి నా మీద అవిశ్వాస తీర్మానం కోసం నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రతిపాదించడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే చట్టపరంగా నేను ఏదైతే ఇద్దరు సభ్యులను సహకార చట్టం 21B ప్రకారంగా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసినామో వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలో సంతకం చేయడం, దాంతో నేను కోఆపరేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి స్టే కూడా తీసుకురావడం జరిగింది. ఇది కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టే. రేపు 18వ తారీఖు వరకు దీన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి స్టే ఇచ్చింది. కానీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం అంతా కుమ్మక్కయి వాళ్ళు చెప్పినట్టు నడవడము, వాళ్ళు చెప్పినట్టు చేయడము, వాళ్ళ అధికారానికి వాళ్ళ దీనికి డీసీఓ తలొగ్గి ఆ నిర్ణయం తీసుకొని ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లనే డీసీఓ ఇది కంటెంట్ ఆఫ్ కోర్టుగా వస్తుంది అని అంటే కూడా నేను దాన్ని ఫేస్ చేస్తా అని చెప్పి అంటున్నాడే తప్ప అది నేను చేయకూడదు అనే భావనలో లేడు. కాబట్టి ఆయనకి ఏ రకంగా ఎంత మద్దతు వస్తుంది, ఏమొస్తుంది అనేది కూడా దీన్ని ప్రజలు గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఫీషియల్ కాపీయే కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో ప్రజెంటింగ్ ఆఫీసర్ అని ఉంటాడు మూర్తి గారు. ఆయన జడ్జి గారి ఆదేశాల మేరకు పొద్దున 10:30కే ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పిండు, నేను వచ్చినటువంటి ఏదైతే మనకు ఈ జడ్జిమెంట్ వచ్చిందో స్టే అనేది ఇద్దరి అడ్వకేట్లకు తెలుస్తుంది, అది ఒక్కరికి తెలిసేది కాదు. సో అడ్వకేట్ను వాళ్ళు మాటలు విని మరి వీళ్ళు ఏమంటారు ఇది చేసిండ్రా, లేకపోతే అడ్వకేటే చేయమని చెప్పిండా, లేకపోతే ఏం చెప్పిండ్రు అనేది మనకు తెలియదు. కానీ ఏంది అని అంటే ఇద్దరు అడ్వకేట్లకు తెలుస్తుంది జడ్జిమెంట్ పాస్ అయినప్పుడు, ఒక్కరికైతే తెలియదు. సో ఆర్డర్ రావడానికి నిన్న సాయంత్రం టైం అయిపోయినందున లేట్ అవర్స్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ కాపీని పొద్దున ఇష్యూ చేస్తామని చెప్పిండ్రు. దాన్ని అనుగుణంగానే మా అడ్వకేట్ గారు కూడా దానికి సంబంధించిన కేసు డీటెయిల్స్ అన్నీ పెట్టి ఒక ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటిమేషన్ లెటర్ కూడా రాత్రే డీసీఓ గారికి పెట్టడం జరిగింది. వాట్సాప్లో పెట్టినాము, ఇన్ఫర్మేషన్ చూసుకున్నాడు. పొద్దున మళ్ళీ ఆయన ఏమంటారు అక్కడ డీసీఓ ఆఫీస్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అదే లెటరు మళ్ళీ ఇచ్చి తీసుకున్నా. మీటింగ్లో ఉండగానే కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి చూపించిన, అయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని వ్యతిరేకించుకుంటూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్వహించినటువంటి మీటింగ్ ఇది. చట్ట ప్రకారంగానే పోతాము. రేపు 18వ తారీఖు మళ్ళీ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది. సో అందరు ఫేస్ చేయాల్సిందే, రావాల్సిందే. అసలు మీటింగే కండక్ట్ చేయొద్దు. అసలు ఆయన నోటీస్నే సస్పెండ్ చేసిండు. ఆయన ఈ మీటింగ్ చెల్లదు అంటున్నారు మీరు. ఈరోజు జరిగిన మీటింగ్ 100% చెల్లదు. ఇంకోటి ఏంటి అని అంటే అందులో రాసినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో నా అభిప్రాయం కింద రాయబోయినా దాన్ని గుంజుకున్నారు. దాంతోపాటు ఏంది అని అంటే ఆ డీసీఓ గారు దాంట్లో సైను చేయలేదు, ఏమంటారు స్టాంపు వేయలేదు. అధికారికంగా ఏది జరగలేదు. నేనేమో సిగ్నేచర్ చేశారు? నేనేం సిగ్నేచర్, అటెండెన్స్ మాత్రమే తీసుకున్నారు. అది కూడా అటెండెన్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోలేదు. ఆయన డీసీఓ వచ్చిన తర్వాత ఫస్ట్ అందరి నోటీసులు చూపించాలి, ఆయన కన్ఫర్మ్ చేసుకోవాలి వీళ్ళేనా మెంబర్లా కాదా అని. అట్లా చేసిరా అని నన్ను క్వశ్చన్ అడిగితే, నేను క్వశ్చన్ అడిగితే వీళ్ళంతా మీ మెంబర్లు కాదా అని చెప్పి ఉల్టా ఆయన క్వశ్చన్ చేస్తుండు. కాబట్టి దీన్ని ఏమంటారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆయన సంతకం కానీ అట్లాంటిది ఏం జరగలేదు. ఇంకా అట్లాంటప్పుడు మళ్ళీ ఫర్దర్ నోటీస్ ఎట్లా ఇస్తాడు? ఆయన ఇచ్చిన నోటీనే ట్రిబ్యునల్ సస్పెండ్ చేసింది. ట్రిబ్యునల్ ఎందుకు సస్పెండ్ చేసింది? ఇద్దరిని నేను డిస్క్వాలిఫై చేసినాము పాలకవర్గము, వాళ్ళు వచ్చి సంతకం పెట్టిండ్రు కాబట్టి. అసలు 13 మందిలా 9 మంది అవిశ్వాసానికి కావాలి కాబట్టి ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, ఆయనను కూడా పిలిపించి ఈ అవిశ్వాసానికి సంతకం పెట్టించి మళ్ళీ ఈరోజు రప్పించిండు. మరి ఆయన పాస్పోర్ట్ చెక్ చేయండి సార్ అని అంటే కూడా ఆయన పాస్పోర్ట్ చెక్ చేస్తలేడు. ఈరోజు జరిగిన దానికి డీసీఓ గారు ఏమంటారు అంటే ఈరోజు అవిశ్వాసం నెక్కింది, రేపు మళ్ళీ మేము ఎలక్షన్ కోసం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు డీసీఓ గారు. మీరేమో చెల్లదంటున్నారు. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటే ఏమనుకుంటున్నారు? 100% ఇవాళ జరిగిన మీటింగు ఏమంటారు ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్టే ఇచ్చింది కాబట్టి ఇవాళ జరిగిన మీటింగు చెల్లదు.
దాన్ని మళ్ళా మేము ట్రిబ్యునల్కు తెలియజేస్తాము. రేపు 18వ తారీఖు ఉంటుంది కాబట్టి ఆ రోజు తెలియజేస్తాము. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్వహించిన సమావేశమే తప్ప అఫీషియల్గా నిర్వహించిన సమావేశం కాదు. 9 మంది ఖచ్చితంగా కావాలి కాబట్టి మిగతా ఇద్దరిని పిలిపించి వాళ్ళు సస్పెండ్ అయినా కూడా ఆ మీటింగ్ నిర్వహించడానికంటే ముందే 22వ సమావేశం జరిగిన నాడు వీళ్ళు పోయి అవిశ్వాస ప్రతిపాదన పెట్టిండ్రు. అంతకు ముందే వాళ్ళు సస్పెండ్ అయినరు, డిస్క్వాలిఫై అయినరు. సో వాళ్ళతో కూడా సంతకాన్ని పెట్టించి ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఏంది అని అంటే అధికార దాహానికి, అధికారులకు ఏమంటారు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే తప్ప వేరేది ఏం కనిపిస్తలేదు దీంట్లో. లోపల జరిగిన చర్చ ప్రకారం కూడా ఏంది అని అంటే అధికారం మారింది, అది ఇప్పుడు మాదే అధికారం అనే కాడికే ఉంది. దాంతో అధికారులు కుమ్మక్కయ్యారు అంతే తప్ప వేరేది ఏం లేదన్నమాట.